హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో సాటర్డే రోజు మా ఫ్రెండ్ది మ్యారేజ్ అనమాట. ఆ రోజు వచ్చేసి నేను ఫంక్షన్కి వెళ్ళే ముందు ఎలా రెడీ అవుతాను, సో ఎలా అన్ని రెడీ చేసుకుంటానో నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇది వచ్చేసి నేను శారీ చూపించాను కదా ఆల్రెడీ మ్యారేజ్కి తనకు కొనిచ్చిన శారీ. ఆ శారీ మీదకి వర్క్ వచ్చేసి ఈ విధంగా వేయించుకున్నాను అనమాట. సో శారీలో బ్లూ కలర్ ఇచ్చారు బ్లౌజు. నేను వచ్చేసి ఇంకా ఈ వైలెట్ కలర్ది శారీ బార్డర్లో కొద్దిగా వచ్చిందనమాట. దాన్ని క్లాత్ హాఫ్ పట్టు తీసుకొని ఇలా వర్క్ వేయించుకున్నాను. అండ్ శారీ వచ్చేసి ఇదనమాట. సో పళ్ళు వచ్చేసి వాళ్ళు బ్లూ కలర్ ఇచ్చారు. నేను బ్లూ కలర్ లేకుండా వైలెట్ కలర్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో పట్టు శారీ కాబట్టి నాకు కొంచెం కష్టం అనమాట వేసుకోవడానికి. అండ్ మ్యారేజ్కి వెళ్ళే టైంలో కొంచెం హడావిడిగా ఉంటాం కదా, అప్పుడు నాకు సరిగా రాదనమాట, అస్సలు కట్టుకోలేను. అందుకే ఫంక్షన్కి వెళ్ళే ముందు నేను కొద్దిగా ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలా రెడీ చేసుకుంటాను అనమాట. ఫ్రిల్స్ అనేవి ముందే వేసి పెట్టుకుంటాను, అప్పుడు ఈజీగా ఉంటుంది కదా వేసుకోవడానికి అనేసి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫ్రిల్స్ పెడుతున్నాను అండి. బయట భాగంకి వస్తాయి కదా ఫ్రిల్స్, అవి పెడుతున్నాను అనమాట. సో కొంగుకు వచ్చేసి అవి ఏం రాలేదన్నమాట, అందుకనేసి నేను జిగ్జాగ్ చేయించేసి ఇలాంటి లేస్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బ్లూ కలరు ఇచ్చారనమాట పళ్ళు. ఇక్కడ వచ్చేసి నేను కుచ్చులు, ఇవి పవిటవి కుచ్చులు ఉంటాయి కదా, అవి పెడుతున్నాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నమాట, అన్నీ కూడా ఈక్వల్ వచ్చే విధంగా. సో ఊర్లో ఉంటే అమ్మ వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఈజీ కట్టుకుంటా. ఇక్కడైతే నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం కష్టం అనమాట కట్టుకోవడానికి. అందుకనేసి ముందే నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. అప్పుడు హడావిడిగా ఈ శారీ అనేది సరిగా కట్టుకోలేను అనమాట. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు రెడీ చేయాలి, అప్పుడు టైం కుదరదు. కాబట్టి ఫంక్షన్కి వెళ్ళే ముందు నేను ఒక 2 hours ముందన్న ఇలా అంతా శారీని రెడీ చేసి పెట్టుకుంటాను. సో నేను ఫస్ట్ పైన కుచ్చులు పెట్టాను కదా, సో అదే విధంగా కుచ్చులని ఈక్వల్ లెంత్ బయట భాగం అంతా వచ్చే విధంగా పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అవి పక్కకు కదలకుండా ఉండడానికి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇలా నీట్గా ఫోల్డ్ చేశాను అనమాట శారీని. సో పట్టు చీరకి మనకి ఎప్పుడైనా సరే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడితేనే చాలా బాగుంటుంది. పట్టు చీర అనేది నీట్గా లుక్ బాగుంటుంది. సో 1 layer వేసుకునే వాళ్ళకి అలవాటు ఉంటాయి, హ్యాపీగా 1 layer వేసుకోవచ్చు అనమాట. నాకు 1 layer అనేది నేను మెయింటైన్ చేయలేను, పిల్లల్ని ఎత్తుకోవాలి కాబట్టి. అందుకనేసి నేను ఎక్కువగా ఇలా ఫ్రిల్సే పెట్టుకుంటాను. తర్వాత ఫ్రిల్స్ పెట్టుకొని ఐరన్ చేస్తున్నామంట. సో ఏవి అంటే ఎక్కువ హీట్ లేకుండా లైట్గా వేడి చేసేసి ఐరన్ బాక్స్ని ఇలా హీట్ చేశాను. సో ఇదే విధంగా ఇంతవరకు రానిచ్చాను కదా, సో మిగతా శారీని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా కుచ్చులన్నీ కూడా ఈక్వల్ వచ్చే విధంగా అక్కడొకటి సేఫ్టీ పిన్ పెట్టాను అనమాట. స్టార్టింగ్లో పెట్టాను. అండ్ ఇది వచ్చేసి నాకు షోల్డర్ దగ్గరికి వస్తుంది కదా మనకి, అక్కడ అనమాట, అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి అదంతా కూడా నీట్గా ఐరన్ చేశాను. సో ఇది వచ్చేసి షోల్డర్ భాగం నుంచి ఇటు సైడ్ బయట వస్తుంది కదా ఫ్రంట్ సైడ్ అది. సో ఇటు సైడ్ వచ్చేసరికి మనం ఫ్రిల్స్ అంతా కూడా ఇలా ఓపెన్గా పెట్టుకుంటాం కదా బయట అనేది. సో ఇట్లా కొద్దిగా లైట్గా ఓపెన్ చేసేసి అదే ఫ్రిల్స్ని కంటిన్యూ చేస్తూ దాని అమ్మడి కూడా ఐరన్ చేస్తున్నాను అనమాట. నీట్గా కూర్చుంటుంది కదా మన శారీ వేసుకునేటప్పుడు, అందుకనేసి ఇలా వెడల్పుగా చేసేసి మన ఫ్రంట్ భాగం వచ్చేసరికి కొంచెం వెడల్పుగా అనుకుంటాం కదా, ఫ్రంట్ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళేంత వరకు అంతా కూడా నీట్గా ఐరన్ చేసేసి పెట్టాను అనమాట. పెట్టేసేసి శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట, సాటర్డే రోజు ఒక మధ్యాహ్నం 2:30కి ఆ టైంలో ఇలా శారీ అంతా కూడా రెడీ చేసుకొని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ అనమాట. సో బ్లౌజ్ని కూడా లైట్గా ఐరన్ చేసేసి నీట్గా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టాను. అండ్ తనని పెళ్లి కూతురు చేస్తున్నారనేసి వెళ్ళనమాట. సో ఇలా అనమాట రెడీ చేశారు. సో యాక్చువల్గా మేకప్ వాళ్ళని పిలిపించామన్నమాట. మా చెల్లి మ్యారేజ్కి మేకప్ చేశారు ఇక్కడ హైదరాబాద్లోనే. సో వాళ్ళనే మాట్లాడమాట, హెయిర్ అండ్ మేకప్, శారీ డ్రైపింగ్ అనమాట. సో తినే అండి మా ఫ్రెండ్ కావ్య. సో మేకప్ అంతా కూడా ఇలా చేశారు. యాక్చువల్గా మేకప్ చేసేటప్పుడు వీడియో తీసాను కానీ అవి మిస్ అయ్యాయి అనమాట. అంటే లైన్గా లేదు, అక్కడ కొద్దిగా తీసాను అనమాట, పిల్లలతో పాప ఏడుస్తుంటే. సో వాళ్ళు వచ్చేసి చెప్పారనమాట, ఇలా నేను ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా అంటే వాళ్ళు కొంచెము చెప్పండి మాకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి అన్నారు.
సో శారీ డ్రైపింగ్ అయితే 3 టైమ్స్ కట్టారండి శారీని. హెయిర్ కూడా 2 టైమ్స్. ఇప్పుడు ఒక హెయిర్ స్టైల్ వేశారు కదా, సో మ్యారేజ్ టైంకి ఇంకో హెయిర్ స్టైల్ వేద్దామన్నారు, కానీ అక్కడ టైం కుదరక ఒకే హెయిర్ స్టైల్ పెట్టారనమాట. అండ్ జడ కూడా వాళ్ళే వేశారు. శారీ డ్రైపింగ్ మేకప్ మొత్తం కలిపి 10,000 తీసుకున్నారనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళ లింక్స్ అనేటివి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. ఇక్కడ హైదరాబాద్లోనే వాళ్ళు చేసేదనమాట మేకప్, హెయిర్ స్టైల్ ప్లస్ శారీ డ్రైపింగ్ అనమాట. శారీ డ్రైపింగ్కి లేడీసే వస్తారు. సో తనని వచ్చేసి పెళ్లి కూతురు చేసేటప్పుడు ఇలా రెడీ చేశారు. అండ్ పెళ్ళి అప్పుడు కూడా తీద్దామనుకున్నాను, అప్పుడు నేను కొద్దిగా మ్యారేజ్కి లేట్గా వెళ్ళాను అనమాట, అందుకే అవి తీయలేదు పిక్స్ అనేటివి. సో చాలా బాగా చేశారండి మేకప్. అండ్ శారీ కూడా చాలా బాగా కట్టారు నీట్గా. అండ్ చాలా తక్కువ టైం అండు, వితిన్ 10 మినిట్స్లోనే ఎంత చక్కగా కట్టారంటే శారీని అంత బాగా కట్టారు. సో తనను పెళ్లి కూతురు చేసిన తర్వాత తను ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయింది. నేనైతే వెళ్ళలేదండి. నేను నైట్ 9కి అనమాట ముహూర్తము, కానీ నేను ఇంకా పిల్లలతో అంతసేపు అంటే వాళ్ళు 6:30కి అలా బయలుదేరారు. అంతసేపు నేను ఫంక్షన్ హాల్లో పిల్లల్ని చూసుకోలేను అనేసి ఇంకా నేను వెళ్ళలేదు. ఇంకా ఇంటికి వచ్చేసి నేను 7 అయింది. ఇంకా పిల్లల్ని రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి చెర్వి పాపని రెడీ చేస్తున్నా. అండ్ అఖిర అంటున్నాడు, సో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కావ్యతది పెళ్ళి, అందుకే మేము వెళ్తున్నాము పెళ్ళికి అని చెప్తున్నాడు అనమాట మీకు. ఇంకా వాళ్ళిద్దరిని రెడీ చేశాను ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రెడీ అవుతున్నాను. సో నేను మేకప్ అంటే పెద్దగా ఏం వేసుకోనండి. సో యాక్చువల్గా మ్యారేజెస్, ఫంక్షన్స్ ఏవైనా ఉంటేనే నేను రెడీ అయ్యేది. యాక్చువల్గా ఇంట్లో అయితే అస్సలు రెడీ అవ్వను అనమాట నేను. సో నేను చాలా సింపుల్గా ఎలా రెడీ అవుతానో చూపిస్తాను చూడండి. ఇది పాన్స్ క్రీమ్ అనమాట. సో ఆ క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను. సో నేను ఎప్పుడైనా ఫంక్షన్కి, మ్యారేజ్కి ఇలానే రెడీ అవుతాను అనమాట. సో ఫేస్కి అండ్ నెక్కి ఇలా క్రీమ్ని అప్లై చేసుకున్నాను. సో అప్లై చేసుకున్నాను నీట్గా, ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా కొద్దిగా మాయిశ్చరైజర్ లాగా అనమాట. సో ఏదో నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బీబీ క్రీమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడు స్పింజ్ యూజ్ చేస్తాను అనమాట. సో స్పింజ్ వేసుకున్నామంటే బీబీ క్రీము అసలు చాలా లైట్గా ఉంటుందన్నమాట. అండ్ లుక్ కూడా ఎక్కువసేపు బాగుంటుంది ఫేస్. సో అది నాకు స్పింజ్ దొరకలేదనమాట అప్పుడు, అందుకనేసి బీబీ ఇది తీసుకున్నాను ఫెయిర్ అండ్ లవ్లీ. అండ్ ఇక్కడ స్పింజ్, బీబీ పౌడరే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇదేనండి, నేను ఏం యూజ్ చేయను, ఈ 3 యూజ్ చేశాను అనమాట. ఎప్పుడైనా సరే ఇలానే రెడీ అవుతాను నేను. సో ఇప్పుడు పౌడర్ అంతా కూడా అప్లై చేసుకున్నాను నీట్గా. ఇంకా ఇది వచ్చేసి పింక్ మ్యాజిక్ అనమాట. లిప్స్కి ఇది అప్లై చేసుకున్నాను. అండ్ కళ్ళకు వచ్చేసి కాటుకు పెట్టుకుంటాను అనమాట. సో కొంచెం బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ అలా పడుతుంది, కళ్ళు మంటలు తీసాయి కదా ఆ లైట్స్కి, అందుకనేసి కళ్ళు మంట తీయకుండా ఉండడానికి అనేసి నేను కాటుక పెట్టుకుంటాను. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ పెట్టుకుంటాను అనమాట. అండ్ ఐబ్రోస్ అందుకు నేనేం చేయించుకోను అనమాట, నాకు కొంచెం పెయిన్ ఎక్కువ వస్తాయి ఐబ్రోస్ చేయించుకుంటే, అందుకే చాలా తక్కువ అనమాట. ఇప్పటికీ ఒక 3 టైమ్స్ అలా చేయించుకున్నాను అంతే అనమాట. ఆ పెయిన్ నాకు చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని నేను ఐబ్రోస్ చేయించుకోను. అండ్ శారీ వచ్చేసి ఇలా కట్టుకున్నమాట. సో ఈ కుచ్చులంతా పక్కన ఆంటీ ఉందన్నమాట, తను చాలా బాగా కడతారు, ఇంకా ఆంటీ హెల్ప్ తీసుకొని కట్టుకున్నాను శారీ వచ్చేసి. సో హెయిర్ స్టైల్ అంటే పెద్దగా ఏదిలేని ఫ్రంట్ పఫ్ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, అదే అనమాట. ఇంకా ఎప్పుడైనా సరే నేను అదే వేసుకుంటాను, పఫ్ హెయిర్ స్టైల్. సో ఎందుకంటే నాకు అది బాగా సెట్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట, అందుకే ఎక్కువ అది వేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ అనమాట. ఇవి వచ్చేసి నేను జేఎన్టీ దగ్గర కొన్నాను ఇయర్ రింగ్స్, ఒక 3 ఇయర్స్ బ్యాక్ కొన్నాను అనమాట, అవే పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎక్కువ నేను వీడియోస్లలో చూసే ఉంటారు, ఇది నా ఎంగేజ్మెంట్కి అత్తమ్మ వాళ్ళు పెట్టిన నెక్లెస్, అదే వేసుకున్నాను అనమాట. సో నా దగ్గర ప్రజెంట్ ఇవే ఉన్నాయి, అన్నీ కూడా ఊర్లో ఉన్నాయన్నమాట. సో అందుకనేసి ఇంకా ఈ జ్యువెలరీ ఉండేది పెట్టుకుని రెడీ అయిపోయాను మ్యారేజ్కి. ఇంకా ఈ విధంగా సో మ్యారేజ్కి, ఫంక్షన్స్ ఉంటేనే అండి కొంచెం రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాను. ఇంట్లో ఉంటే కనుక చాలా తక్కువ అనమాట రెడీ అవ్వడము. ఇంకా స్నానం చేసేసరికి నాకు చాలా మటుకు ఓపిక అయిపోతుంది పిల్లలతో. సో మ్యారేజ్ ఫంక్షన్స్ ఉంటే కానీ ఖచ్చితంగా చాలా ఇంట్రెస్ట్ అనమాట, అప్పుడు మాత్రం ఖచ్చితంగా రెడీ అవుతాను. అండ్ రెడీ అయ్యాను కదా, ఇంకా మా పిల్లలతో ఇలా కొన్ని స్టిల్స్, సెల్ఫీస్ తీసుకున్నామట, కొంచెం మెమరబుల్గా ఉంటాయి కదా అందుకనేసి. అండ్ మా చెర్రీ పాప చూడండి ఎంత బాగుందో కదా ఈ ఫ్రాక్లో. సో ఇంకా మా ఆయన రెడీ చేసి వెళ్ళామన్నమాట. 8:50కి ఇంటి దగ్గర బయలుదేరాము, సో ఫంక్షన్ హాల్ దగ్గరే. సో ఇంకా ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. సో అంతేనండి, నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ని మీతో షేర్ చేశాను. ఫంక్షన్కి, మ్యారేజెస్కి వెళ్ళే ముందు నేనేమి
టిప్స్ ఫాలో అవుతాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.